గుజరాత్కి సంబంధించి సోమనాథ ఆలయానికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో ఒక భారీ మార్పు జరగబోతోందంటూ చాడా శాస్త్రి గారికి సంబంధించినటువంటి ఒక కథనం, అక్కడ జరిగినటువంటి గతంలో జరిగిన పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని టచ్ చేస్తూ కీలకమైనటువంటిది. గుజరాత్లో ఉన్న సోమనాథ ఆలయం పేరు తాజాగా మళ్ళీ వార్తలోకి వచ్చింది. శివుని అత్యంత పురాతనమైన పుణ్యక్షేత్రాలు ఇదొకటి. ఇది 12 జ్యోతిర్లింగాల్లో మొదటిగా చెప్పబడుతుంది. దురదృష్టవశాత్తు ఈ సోమనాథ ఆలయానికి సుదీర్ఘమైన అల్లకల్లోలమైన చరిత్ర ఉంది. ఎందుకంటే ఇది వివిధ ఆక్రమణదారుల చేత అనేక సార్లు ధ్వంసం చేయబడింది, మళ్ళీ పునర్నిర్మించబడింది. ప్రాచీన చరిత్రకారుల ప్రకారం ధ్వంసం కాకముందు ఈ ఆలయంలోని అత్యంత అద్భుతమైన అంశం ఏంటంటే ఎటువంటి ఆధారం లేకుండా గాల్లో తేలి ఉండేదట ఈ సోమనాథ్ జ్యోతిర్లింగం. సోమనాథ ఆలయం యొక్క అసలు జ్యోతిర్లింగం ఇనుము ఎక్కువగా గల ప్రత్యేకమైన రాయితో తయారు చేయబడిందని, ఆలయం యొక్క పైకప్పులో ఏర్పాటు చేయబడ్డ భారీ లోడ్ స్టోన్ లేదా మ్యాగ్నిటైట్ యొక్క అయస్కాంత శక్తి ద్వారా ఈ జ్యోతిర్లింగం గాలిలో తేలినట్టు ఉంచబడింది అని, గాలిలో తేలేటట్టు ఉంచబడిందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. 11వ శతాబ్దంలో భారతదేశం మీద దండెత్తిన టర్కీ పాలకుడు గజనీ మహమ్మద్కి చెందినటువంటి చరిత్రకారులచే ఈ గాల్లో తేలి ఉన్న జ్యోతిర్లింగం గురించి మొదటిసారిగా చరిత్రలో నమోదు చేయబడింది. గజనీ ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలని సోమనాథ్ ఆలయంతో సహా అనేక హిందూ దేవాలయాలను దోచుకోవడం మరియు ధ్వంసం చేశాడు. గజనీ ఈ సోమనాథ్ ఆలయానికి చేరుకోగానే గాల్లో తేలుతున్న జ్యోతిర్లింగాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ లింగాన్ని, ఆలయ నిధుల్ని స్వాధీనం చేసుకోమని తన మనుషులను ఆదేశించాడు. కానీ వాళ్ళు జ్యోతిర్లింగాన్ని కదిలించలేకపోయారు. చాలా ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు ఆ జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేసి పగలగొట్టగలిగారు. సోమనాథ్ ఆలయ పురాతన వాస్తుశిల్పులు ఈ జ్యోతిర్లింగాన్ని రూపొందించడానికి అయస్కాంత సూత్రాన్ని ఉపయోగించి ఉంటారు అని ఆధునిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సోమనాథ్ ఆలయంలోని జ్యోతిర్లింగం మతపరమైన మరియు కళాత్మక అద్భుతం మాత్రమే కాదు, ఆ కాలంలోనే ఉన్న భారతీయ లోహ శాస్త్ర విజ్ఞానానికి శాస్త్రీయ రుజువు. దురదృష్టం ఏంటంటే ఇంత అద్భుతమైన సాంకేతిక ఆవిష్కారంతో ఉన్న ఆ జ్యోతిర్లింగ ప్రాముఖ్యతను గుర్తించకుండా మతమోర్జంతో గజనీ మహమ్మద్ దాన్ని ధ్వంసం చేసి ఆనవాళ్ళు లేకుండా చేశాడు. ఈ ఆలయాన్ని వివిధ పాలకులు అనేకసార్లు పునర్నిర్మించారు. ప్రస్తుతం ఉన్న దేవాలయం 1951లో నిర్మించబడి 95లో అభివృద్ధి చేయబడింది. ధ్వంసమైన ఒరిజినల్ జ్యోతిర్లింగం స్థానంలో కొత్త జ్యోతిర్లింగాన్ని ఏర్పాటు చేశారు. కోట్ల మంది భక్తులు ఈ ఆలయం దర్శనం చేసుకునే సమయంలో ఇప్పటికీ ఆ గాల్లో తేలి ఉండే జ్యోతిర్లింగం కథ గుర్తుకు తెచ్చుకుని ఆశ్చర్యానికి గురై దాన్ని ధ్వంసానికి ప్రేరేపించిన ఆ మతమోర్జాన్ని గుర్తు తెచ్చుకున్నారు. సరే, ఇప్పుడు మళ్ళీ ఆ ఒరిజినల్ జ్యోతిర్లింగం వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్ ఈ మధ్య ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం సోమనాథ ఆలయాన్ని, దానిలో ఉండే గాల్లో తేలి ఉన్న జ్యోతిర్లింగాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అగ్నిహోత్రిలు అనేటటువంటి పూజారులు ఆ జ్యోతిర్లింగం ముక్కలను కొన్నింటిని సేకరించి రక్షించగలిగారు. వాటిలో కొన్ని తమిళనాడులోని ఒక కుటుంబం వద్ద ఈ రోజు వరకు భద్రపరచబడి పూజలు అందుకుంటున్నాయి. 100 సంవత్సరాల క్రితం ఆ కుటుంబం కంచి పరమాచార్యులు దీని గురించి సంప్రదించినప్పుడు స్వామివారు వాటిని ఒక శతాబ్దం పాటు దాచి ఉంచమని చెప్పారు. ఆ తర్వాత ఆయన వారసుడు శ్రీ జయేంద్ర సరస్వతి వారు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించే వరకు వేచి ఉండాలన్న కుటుంబ సభ్యులను ఆదేశించారు. జయేంద్ర సరస్వతి వారసుడు ప్రస్తుత పీఠాధిపతి అయిన శ్రీ విజయేంద్ర సరస్వతి వారు సోమనాథ్ వద్ద మళ్ళీ ఆ ప్రాచీన జ్యోతిర్లింగం పునఃస్థాపనకు ఏర్పాటు చేయమని శ్రీ రవిశంకర్ వారిని ఆదేశించారు. అందుకే శ్రీవారు ఈ విషయం బయటికి చెప్పి ఆనాటి ఆ పవిత్ర జ్యోతిర్లింగం శకలాలతో చేయబడి భద్రపరచబడిన ఆ లింగాలను విలేకరులు ఎదురు ప్రదర్శించారు. ఆ లింగాలను ఇప్పటికి గల ఆకర్షణ శక్తిని విలేకరులకు చూపించారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో రాక్షస అబ్రహం మతాల కాలు పెట్టిన జస్ట్ 50-100 సంవత్సరాల్లోపే ప్రతి చోట అక్కడ గల ప్రాచీన నాగరికతలు, సంస్కృతులు సర్వనాశనమైన నామరూపాలు లేకుండా పోతే అవే మతాలు 1000 సంవత్సరాలు ఈ సంస్కృతి మీద భీకరమైన దాడులు చేసిన తట్టుకుని నిలబడి మళ్ళీ పునర్వైభవానికి ప్రయత్నిస్తూ ఉంది అంటే ఇదిగో ఈ తమిళనాడు కుటుంబం వారు ప్రాణాలను తెగించి రక్షిస్తూ ఉండటం వల్లే. శ్రీవారి ఆధ్వర్యంలో గాల్లో తేలే ఆ జ్యోతిర్లింగం గల దేవాలయం సోమనాథ్లో మళ్ళీ నిర్మించబడితే ఈ సంస్కృతి బలం ఏంటనేది ప్రపంచం గుర్తించి నివ్వరబోతుంది.